విజయవాడ హైవే విస్తరణకు 10,000 కోట్లు. ఆందోళన మైసమ్మ గుడి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దాకా 6 లేన్ల వెడల్పు 231 కిలోమీటర్ల పొడవుతో హైవే విస్తరణ. ఒక్కో కిలోమీటర్కి 44 కోట్ల వ్యయం. ప్రాథమిక డిపిఆర్లో వెల్లడి. నవంబర్లో తుది డిపిఆర్, మార్చికి టెండర్లు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించేందుకు డిపిఆర్ తయారీకి నవంబర్ మొదటి లేదా రెండో వారంలోగా పూర్తి చేయాలని తెలంగాణ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. డిపిఆర్ నవంబర్లో పూర్తి చేసి మార్చి నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కుల వివక్షకు దళిత ఐపీఎస్ బలి. తెలుగువాడైన హర్యానా ఏడీజీపీ పూరన్ కుమార్ ఆత్మహత్య. చండీగఢ్లో రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణం. వెంటాడి వేధించిన సీనియర్ అధికారులు. తాజాగా మద్యం కాంట్రాక్టర్ ఫిర్యాదుతో నమోదైన లంచం కేసులో కుమార్ పేరు 8 పేజీల సూసైడ్ నోట్ రాసిన ఐపీఎస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిలో సిఆర్డీఏ భవనం సిద్ధం. 13న సీఎం చేతుల మీదుగా ప్రారంభం. 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణల భవనం. 257 కోట్ల ఖర్చుతో G+7గా నిర్మాణం. 2017లోనే మొదలైన పనులు జగన్ హయాంలో నిలిపేత పూర్తి చేసిన కూటమి. అమరావతిలో మరో ముఖ్యమైన కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంత అభివృద్ధికి కీలకమైన ఏపీ సిఆర్డీఏ భవనాన్ని ఈ నెల 13న ఉదయం 9:54 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. దాదాపు 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 257 కోట్లతో నిర్మించిన G+7 భవనం అందుబాటులోకి రాబోతుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే దాదాపు 6 ఏళ్ల క్రితం ఆగిపోయిన భవన నిర్మాణం పనులు కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ మొదలయ్యాయి. రాజధాని నిర్మాణం అభివృద్ధికి ఈ భవన నిర్మాణం కీలకంగా కావడంతో త్వరితగతిని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గడిచిన 8 నెలలుగా పనులు నిర్విరామంగా సాగాయి. ప్రతిరోజు 500 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిరాటంకంగా పనిచేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.